వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్, అట్లనే ఆఫ్లైన్ జాబ్స్, ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే ఒక 2 రోజుల నుంచి బాగా తిరుగుతుంది వాట్సాప్లో, టెలిగ్రామ్లో. సో నేను అయితే ఆ సర్క్యులర్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ బోత్ మెన్ అండ్ విమెన్ కెన్ అప్లై అని చెప్పేసి, అది కూడా నో ఎక్స్పీరియన్స్. సో మంచి మంచి పొజిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అని వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ సర్క్యులర్లో. వాళ్ళు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకొని, రెజ్యూమ్కి ఇట్లా తీసుకొని మనకు జాబ్ ఆఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా, అంటే ఫర్ ద ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాము, ఇంతకుముందు వర్క్ చేయలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. 3 నిమిషాలు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. నేనైతే ఇప్పుడు ఆ ప్యాంప్లెట్ని చూపించబోతాను. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అండ్ పొజిషన్స్, జాబ్స్ ఏమున్నాయని ఒకసారి మీకైతే క్లియర్గా చూపిస్తాను. రైట్, ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే వీఆర్ రిక్రూటింగ్ టెలికాలర్స్, టీమ్ లీడర్స్ని కూడా వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. అంటే టీమ్ లీడర్ అంటే వాళ్ళ కింద ఒక 10 మందిని ఉంచుతారు. సో వాళ్ళ 10 మందిని అయితే మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళ వర్క్ ఎట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి. సోషల్ మీడియా మేనేజర్ అంటే తెలుసు కదా. ఇంకా సోషల్ మీడియాలో మనకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ యాప్స్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే పెడతారంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాని అయితే మేనేజ్ చేయాలి. అండ్ అట్లనే బిజినెస్ కన్సల్టెంట్ అండ్ కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ మనకైతే 5 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ పాస్ అయ్యి ఉండాలి, ఫినిష్ అయ్యి ఉండాలి. అండ్ షుడ్ యూజింగ్ 4G ఫోన్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం మెంబర్స్ దగ్గర ఫోన్ అయితే ఉంటుంది. అండ్ అట్లనే ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ అంటా ఉన్నారు. స్పెషల్లీ ఫర్ ఫీమేల్స్, ప్రత్యేకంగా విమెన్ గురించి లేదు. విమెన్ లేరు, అందుబాటులో లేరు అనుకున్నప్పుడు మెన్ కూడా ఆపర్చునిటీస్ ఇస్తారు, ఛాన్స్ అయితే ఇస్తారు. సో మీరు మెన్ అయ్యి ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే, మీరైతే రెజ్యూమ్ పంపించండి. సో ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయిలు లేకపోతే అబ్బాయిని కూడా తీసుకుంటారు. కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆఫీస్. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, ఆఫీస్ నుంచి కూడా ఉండొచ్చు. లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోగలిగే ఒక యాటిట్యూడ్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ కింద ఒకసారి నోట్ చూసినట్లయితే మీరు, ఇక్కడ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కొన్ని జాబ్స్ ఆన్లైన్లో ఉన్నాయి, కొన్ని జాబ్స్ ఆఫ్లైన్లో ఉన్నాయి. సో మీరైతే మీ ప్రయత్నం అని చేయడంలో తప్పైతే ఏం లేదు కదా. సో ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు ఈ నెంబర్కి అయితే వాళ్ళైతే చెప్పారు. రైట్, ఇదన్నమాట ఓవరాల్గా విషయం. అయితే ఇంట్రెస్ట్ ఉంటే, ఖాళీగా ఉన్నాము, కాస్త అమౌంట్ ఎర్న్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక ట్రై అయితే చేయండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.